సమ్మర్ అయిన షో వచ్చింది ఒకటి యూట్యూబ్ లో, అది ఎంజాయ్ చేసుకుంటా చూస్తున్నా. నకిలీ పాము చూడండి గైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు నే వ్లాగ్. ఆల్మోస్ట్ 3-4 days అయింది గైస్ వ్లాగ్స్ తీయక. ఈ ఫోన్ ఒకటి స్టక్ అవుతుంది, ఇంటికాడ పనులు ఒకటి, అసలు టైమే ఉండలేదు. సో ఈ రోజు కూడా పనే ఉంది కానీ తీస్తున్నా. ఇక్కడ నుండి డైలీ వస్తుంది గైస్. మళ్ళా ఏంటంటే అన్న నుండి ఫోన్ తీసుకుంటున్నా గైస్. ఈ ఫోన్ ఏమో స్టక్ అవుతుంది. సో నా దగ్గర ఇంకో ఫోన్ ఉంది అన్నది, అది కూడా. సో అన్న నుండి ఇప్పుడు కొత్త ఫోన్ వివో V50 అది నేను తీసుకున్నా. వివో V40 అనుకుంటా, అది నేను తీసుకొని ఓపో అది అన్నకి ఇచ్చేస్తా. సో ఇప్పుడు నేనున్న ప్రస్తుతం ఆటోలో, ఎందుకంటే పైపులు గైస్, అవి తీసుకొచ్చిన పైపులు అంతా డూప్లికేట్ అంట, అంటే వేస్ట్. మళ్ళీ ఫ్యూచర్లో పగిలిపోతే అట్లని అంటారు. ఇక మనకే ప్రాబ్లం కదా, మళ్ళీ మట్టి దోవాలి, అది పగిలిపోయింది పెట్టాలి అంటే మట్టి దోవడానికి ప్లేస్ కూడా లేదు. తలకాయ నొప్పి అని మళ్ళీ కొత్త పైపులు కొంచెం స్ట్రాంగ్ అయినా తీసుకువెళ్తున్నా. సుధాకర్ అంట. ఇది పైపులు అన్ని ఆల్రెడీ ఫిట్ చేసేసినాం కానీ డూప్లికేట్ అంట, పగిలిపోతున్నాయి. సో ఇక నేను తెచ్చిన పైపుల వాడ, అవి ఫిట్ చేయాలి ఇప్పుడు. కత్త ఉంది. అన్నం తిందాం ఫస్ట్ అయితే, అన్నం తిందాం తర్వాత చూద్దాం. మమ్మీ రోజు ఎగ్ విత్ అన్నం, ఇంకేం లేదు ఇక. సరే ఇక అన్నం తిని వాళ్ళని పిలుచుకొచ్చి పని చేపిద్దాం. పైపులు అన్నీ అతక పెట్టేసినాం గైస్. ఇక్కడ 2 ఇక్కడ 2, అంటే ఇప్పుడు 2 వర్క్ అవుతుంది, 2 ఆఫ్ ఉంటుంది. ఇవి అన్ని పైపులు వేస్ట్. ఇవన్నీ రిటర్న్ ఇచ్చేయాలి. మళ్ళా తీసుకుంటాడో లేదో ఈ శుభు. వస్తలేదురా ఇప్పుడు. ఏడి అను. ఎంత పెద్ద గుంత తవ్వినాం చూడండి గైస్. ఇప్పుడు ఇవన్నీ పైపులు మంచిగా చేయాలి, కొత్తగా చేయాలి ఇప్పుడు రిటర్న్ ఇవ్వాలంటే. చలో గైస్, గుంత అయితే కప్పేసినాం. ఇగో హాలట్ చూడు మమ్మీ. ఇంకా సగం ఉంది, ఇంకా మట్టి ఉంది. అగో రిటర్న్ ఇచ్చే పైపులు రిటర్న్ ఇచ్చేస్తే అయిపోతుంది. అది కూర్చున్నాం మేము రిలాక్స్ కోసం. ఇప్పటివరకు ఇది మొత్తం నింపినాం. కళ్యాణ్ వస్తుంది అని పండ్లు చూపిస్తా గైస్. ఇప్పుడు అది ఒకటి ఊడిపోయింది చూడు. హలో గైస్, ఫైనల్లీ నీళ్లు కూడా మమ్మీనే కొడుతుంది. సో మన అన్నం మీద ఫోకస్ చేద్దాం. సేమ్ అవే కర్రీ కదా మన దగ్గర. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఉంటుంది. ఈవినింగ్ ఉంటుంది, మార్నింగ్ ఆఫ్టర్నూన్ సేమ్. నిజంగా పేరెంట్స్ జనరేషన్కి హ్యాండ్స్ ఆఫ్ గైస్. అరే అసలు అలసిపోరు, ఎంత పని చేసినా. మనం 2 పారలు నూకగానే కూర్చున్నా. నేనైతే బియ్యం తీసుకోవడానికి వెళ్ళాలి, తర్వాత పొలానికి వెళ్ళాలి. ఈరోజు అన్న బైక్ తీసుకొని వెళ్ళిపోయిండు, పర్లేదు. సమ్మర్ అయిన షో వచ్చింది ఒకటి యూట్యూబ్ లో, అది ఎంజాయ్ చేసుకుంటా చూస్తున్నా. జ్వరం వచ్చింది గైస్, పాపం డల్లు ఉంది. నేను వచ్చిన పొలం దగ్గరికి ఇట్లుందో చూడండి గైస్. ఇట్లకి వెళ్ళాలి ఇప్పుడు. కూకుంటా వెళ్తున్నా. షెట్ యార్, తప్పదు. వడ్లయితే కోతకు వచ్చింది, కోయాల్సిందే ఇక, ఇంకేం లేదు. మా దగ్గర ఇక్కడ మిషన్ రావడానికి అంటే రావడానికి ప్లేస్ కూడా లేదు, ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం పొలాలు ఉన్నాయి. అవేమో కాలే, మాయేమో అయినాయి. ఇంకా 10 రోజులు. మమ్మీ అన్ని మడిలో మ్యాజిల్ తీస్తుంది నీళ్ళు వెళ్ళిపోవాలని. ఇక చేత్తోనే కోయాలి గాయ్స్. 3 రోజులు సుక్కలు చూసుకోవాలి ఎండలో. మిషన్ రాదు, ట్రాక్టర్ తెలియదు, వస్తుందో రాదో. ఈ జనరేషన్ లో వడ్లు ఎవ్వడు గాయస్ చేత్తో కోసేది. ఫోన్ ఒకటేమో స్టక్ అవుతుంది. పనులు ఉన్నాయి. నేను ఇంటికాడ ఉంటే చిన్న చిన్న పనులు చూసుకుంటే కెరియర్ ఆగమవుతుంది గైస్. ఏంది మరి, అరే వీటికే టైం ఇక్కడనే వెళ్ళిపోతుంది. తర్వాత ఇగో గైస్ బియ్యం ఇస్తారు మాది ఇక్కడ. సో మేము బియ్యం ఇచ్చేసినాం, తీసుకుని ఇచ్చేసినాం, ఇంటికి వెళ్ళాలి. సో గైస్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసినాం. ఎండ అయితే చంపుతుంది గైస్. సమ్మర్ అయిన షో చూద్దామని ఎన్నిసార్లు పాస్ చూస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఇంకా కొంచెం ఉంది. నకిలీ పాము చూడండి గైస్. పోయి నీళ్లు కొట్టొద్దాం ఇక. మమ్మీ ఆల్రెడీ కొడుతుంది, చూపిస్తావు. ఇదిగో